ఎవరైనా టీవీకి ఎడిక్ట్ అవుతారు, లేకపోతే మందుకి ఎడిక్ట్ అవుతారు. కానీ వింతగా ఆన్లైన్ బుకింగ్స్ కి ఎడిక్ట్ అయ్యారు మన రాఘవ. దీని ఇంపాక్ట్ మన రాఘవ లైఫ్ లో ఎంత ఉందో మీరే చూడండి. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ స్టీవ్. బాబు గారు నమస్తే అండి. చుట్టాలు బాగున్నారా సార్? మీరు బాగున్నారు కదా సార్? మేడం మీరు బాగున్నారు కదా? చుట్టాలు బాగున్నారు కదా? మీరు ఉండగా చుట్టాలు బాగుండర్లేండి. ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటేనండి, వర్షాలు బాగుంటే పొలాలు బాగుంటాయి, చుట్టాలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. అక్కయ్య తమ్ముడు బాగున్నావా? బాగున్నాను. మీరు వస్తున్నారని చెప్తే నేను స్టేషన్ కి వచ్చేవాడిని కదా కార్ తీసుకుని. పర్వాలేదులేరా, సర్లే కానీ జూ పార్క్ చూడడానికి వచ్చాంరా. అంతే కదా, నన్ను చూడడానికి కాదు కదా. వెళ్ళండి. తమ్ముడు అమ్మ జూ పార్క్ చూడడానికి వచ్చారే, నన్ను చూడడానికి రాలేదా మీరు? ముందు నిన్ను చూసిన తర్వాత జూ పార్క్ వెళ్తాం. ఇలా అన్నారు, బాగుంది. బాగా ప్రయాణం చేసి వచ్చాం గానీ ఆకలి దంచేస్తుంది. వంటగది ఎక్కడుందో చెప్పు, నేను నీకు బ్రహ్మాండమైన విందు చేసి పెడతా. అక్క వంట చేసుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చింది, నీ తమ్ముడు ఉన్నాడు అనుకున్నావా, చచ్చిపోయాడు అనుకున్నావా? అది కాదురా, వంట నువ్వు వండుతావా చెప్పు. నేను వండను, మీరు వండద్దు. మరి ఎలా బామ్మది? ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తాను, హుందాగా దర్జాగా తినండి మీరు. ఓ అది ఆర్డర్ చిన్నప్పటి నుంచి ఇంతేనండి. బావగారు చెప్పు, ఏం తింటారో చెప్పండి. సింపుల్ గా ఇడ్లీ మసాలా దోశ చెప్పరా. ఉల్లిపాయ ముక్కలు తినడానికి నా దాకా వచ్చింది మీరు. కొద్ది గ్రాండ్ గా తినండి, ఆన్లైన్ లో పోలేని ఆఫర్లు ఉంటాయి. అంటే నీకు బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఏం పర్లేదు బావగారు, చికెన్ బిర్యానీ చెప్పు. ఇంకా చేపల పులుసు, ఓకే. పత్తరగా గోష్, గులాబీ గుస్, ఒక కూల్ డ్రింక్ వితౌట్ షుగర్, లాస్ట్ లో బల్లిగుడ్లు. అదే భోజనం చేద్దాం, నోట్లో నవ్వుతాం కదా. ఓ సోంపు అండి అది. బావగారు ఇవి మీ ఇద్దరికి సరిపోతాయి అంటారా? ఒరే బొగడా, అవి మొత్తం ఒక్కడికే. అక్కయ్య నువ్వు చెప్పు. చికెన్ బిర్యానీ, కోడి పులుసు, మటన్ ఎగురు, రొయ్యల పులుసు, రొయ్యలు ఎగురు, బొమ్మిడాలు ఎగురు, తర్వాత పెద్ద రొయ్యలు ఫ్యాన్స్. భోజనాలు అంటే చాలు నీలో ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తది. అండి మీరు మా పక్కింట్లోనే ఉంటారంట కదా, బాగా తింటారంట. చెప్పండి, ఆర్డర్ బుక్ చేస్తాను. ఒక పాస్తా అండ్ రెడ్ సాస్, ఒక పాస్తా అండ్ గ్రీన్ సాస్, ఒక ఎగ్ పఫ్, ఒక షవర్మా, ఒక పనీర్ షాషిక్. చాలు ఊర్లో వాళ్ళు కూడా తినాలిగా. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుండండి, ఈలో పార్సిల్స్. ఒళ్ళంతా ఎలా ఉంది, స్నానం చేస్తాను అయితే. బామదే బాగారు అబ్బా, వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ మజానే వేర్రా బాబా. భోజనాలు ఇంకా రాలేదా? వచ్చేస్తాయి మామగారు, వచ్చేస్తాయి. ఆకలి ఉందిరా. వచ్చేస్తాయి, మీరు కూర్చొని చెప్తాను. ఎక్కడున్నావు, మా గెస్ట్లు వచ్చారు, కాస్త ఇబ్బంది పడిపోతున్నారు. వచ్చామా, పర్లేదు, వచ్చి ఉంటాను. బామదే ఆడ వచ్చినప్పుడు లేట్ అవుద్దా? పోలేరా, ఫ్రిడ్జ్ లేదని జ్యూస్ ఉంటే తాగొస్తాను. జ్యూసులు అయితే తాగడానికి మీరు మా ఇంటికి వచ్చింది. ఆన్లైన్ లో అన్ని బుక్ చేసి ఎవరు తింటాడు? నేను ఎర్రోడ్లాగా కనిపిస్తున్నాను, మీ కంటికి బెప్పంగాళ్ళ కనిపిస్తున్నా. అవన్నీ ఎవరు తింటాడు బావగారు? మీ బావగారికి షుగర్ రా, ఆకలికి తట్టుకోలేడు. మర్యాద చేయకపోతే నేను కూడా తట్టుకోలేను అక్కాయ్, నేను కూడా తట్టుకోలేను. హలో, ఎక్కడున్నావమ్మా? చింత చెట్టు దగ్గర వచ్చావు కదమ్మా, నువ్వు వచ్చేసావు. హలో, ఏమ్మా చింతచేడి దగ్గరికి వచ్చావు కదా, లోపలికి వచ్చి ఎదురుగుండా ఇల్లే మాది. అంతే, ఇల్లు లేదా? గ్రౌండ్ ఉందా? నువ్వు ఏ లొకాలిటీలో ఉన్నావమ్మా? ఏ చింత చెట్టు? అమీర్పేట. మరి అంబర్పేట అని చెప్పాను కదా. బావగారు మనం అంబర్పేటలో ఉంటాం కదా, ఆయన ఏమో అమీర్పేట అనుకున్నాడు. పోలేరా, ఆడ వచ్చే లోపల ఏదో తినొచ్చేత లోపలికి వెళ్ళి. ఏదో ఒకటి తినడానిక మీరు ఇక్కడికి వచ్చింది? ఏది పడితే తినడానికి వచ్చారా? ఆన్లైన్ లో బుక్ చేసి నేను ఎవరు తింటాడు? అయినా మిగిలిపోవా? ఎరువుని బుక్ చేశాను నేను. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఆకలి. ఎలకలే అంత ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలి చెప్పండి బావగారు. బయటికి వెళ్తే కాల్ తీసేస్తాను బావగారు. కూర్చొని చెప్తాను. ఇదేంటి సడన్ గా ఇలా సైకోలే మారాడు? హలో, వస్తున్నాను రా. పేకాట ఉత్తు సాయంత్రం ఆన్లైన్ లో ఆడుకుందాం పేకాట. ఆకలి వేస్తుంది, ఏం చేయమంటావే? సరే సరే, ఫ్రిడ్జ్ లో ఏదైనా ఉంటే తీసుకొని వస్తున్నాడు చూడు. ఏమేవ్ ఇక్కడ బ్రెడ్లు ఉన్నాయి, అయితే మింగండి. ఆడ వస్తున్నాడు చూడు. బయటిది ఏది పడితే తినుతాం చెప్పాను కదా బావగారు మిమ్మల్ని. బయటిది మొత్తం చెప్పాను కదా ఏం పడితే తినుతాని. మా ఇంటికి
పాచిపోయిన బ్రెడ్ ముక్కలు తినడానిక? ఆకలికి తట్టుకోలేరురా. నేను మర్యాద చేయకపోతే తట్టుకోలేనక్కయ్య. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో తొందరగా ఆడరా. ఏదో ఒకటి పడిపోతారేంటి బావగారు మీరు? అమ్మా వచ్చింది, వారసులు వచ్చి బాబు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అమ్మా, బిర్యానీ భలే వాసన వస్తుంది. తినండి. దీని గురించి దాని నుంచి ఓ మీరు కంగారు పడిపోయారు. సారీ రా బామ్మ. ఆగాలి కదా మీరు. సార్ సారీ సార్, ఆ పార్సల్ వేరే వాళ్ళకి పొరపాటు మీకు తెచ్చేసాను సార్. ప్లీజ్ సార్, అది ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను సార్. అలా తినకూడదు కక్కుర్తి. ఎవడో బుక్ చేసుకుని మనం తినడం ఏంటండి? అమ్మ పట్టుకోమ్మా, జాగ్రత్త పట్టుకో. అది కాదురా. ముద్దడగడం ఏంటి అంటే అడుక్కోవడానికి వచ్చారు ఇక్కడికి? మీ వల్ల నన్ను అడుక్కోమంటారండి? ఆన్లైన్ లో బుక్ చేసిన బాబు గారు అత్యనంటే ఓ ముద్ద అడగమంటారేంటి మీరు? ఆకలి వేస్తుందిరా. వద్దండి. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. సార్ ఇందులోకి అప్పడం మిస్ అయింది. బావగారు ఇచ్చేయండి, బాగుండదు, చీపుగా ఉంటది. అప్పుడాలు అయితే దొంగతనాలు చేయకూడదండి. ఇచ్చేయండి, బాగుండదు. ఇదిగో తీసుకోమ్మా, వెళ్ళు. నువ్వు తీసుకొచ్చావే నీ అంకమ్మ. ఆకలి వేస్తుంది ఇక్కడ. కంగారు పడకుండా ఉండండి, ఫోన్ చేస్తాను. తొందర చేసి ఆగలేరా. హలో, ఎక్కడున్నావు నాన్న? ఫిల్మ్ సిటీయా? అంత దూరం ఎందుకు వెళ్ళిపోయామ్మా? మేము అంబర్పేట అని చెప్తున్నాను కదా. వచ్చే పర్లేదు వెయిట్ చేస్తాను, ఏం పర్లేదు. ఎంత దూరం ఉంటదిరా? ఒక 25 కిలోమీటర్లు ఉంటది బాబు. వచ్చేస్తుందండి, కంగారు పడకండి. హలో, లేకండి, ఆకలి వేస్తుంది. వాడు లోపలికి వెళ్ళాడు కదా, మనం ఎస్కేప్ అవుతాం. బిస్కెట్లు. తినండి. మీరు ఊరి మీద పడి బిస్కెట్లు తినడానికి వచ్చారా? మా ఇంట్లో వేడి వేడిగా ఆన్లైన్ లో ఆర్డర్స్ అయితే తినడానికి వచ్చారా? ఏంటి కళ్ళు తిరిగి పడిపోయాడా? అవునరా. వచ్చేదాకా ఆగలేరు, పార్సల్ వచ్చేదాకా తొందర పడిపోతారు. ఇలా ముఖం మీద పడి నీళ్ళు నాకుతామని తెలిసి ఇవి కూడా కొట్టనే అనుకుంటా. షుగర్ లెవెల్స్ తక్కువ, కళ్ళు తిరిగి పడ్డారా. నాకు అవన్నీ తెలీదు. ఆటో పిలవరా. మర్యాద చెయ్యాల్సిందే నేను. హాస్పిటల్కి వెళ్ళాలి, ఆటో పిలవరా. ఆటో పిలవడం ఏంటక్క నువ్వు మరిని? ఇగో కొత్తగా ఒక యాప్ వచ్చింది, డౌన్లోడ్ చేసి అందులో క్యాబ్ బుక్ చేస్తే ఫస్ట్ రైడ్ ఫ్రీ. హాస్పిటల్కి వెళ్ళాలి, బుక్ చేయి. పూల్ బుక్ చేసే నాకు. హలో, టాక్సీ ఎక్కడ ఉన్నావమ్మా? ఓ 4 ఎక్కించుకుని రావాలా? వచ్చి ఇక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తాంలే, పర్లేదు. మనం వెళ్ళాల్సింది హాస్పిటల్కి రా. అదిగో పార్సిల్ వచ్చేసింది. భోజనం వచ్చింది, లేకండి భోజనం వచ్చింది. భోజనం వచ్చి మీద పడిపోతావు అక్కాయి. మనిషికి అసలే ఒంట్లో బాగోలేదు, వేడి పెట్టి చంపేస్తావు బావగారు నువ్వు. వచ్చినోడా, నీ ఇంటికి చుట్టాలు రారు అంటే ఎందుకు వస్తారా? ఇదే నన్ను చేసే మర్యాద. ఇంకోసారి మమ్మల్ని ఇంటికి పిలిచావంటే పంపుదా. మన ఊరు వెళ్ళిపోదాంలేండి. ఒక్క నిమిషం ఆగు. ఆన్లైన్ లో 1+1 బస్ టికెట్లు ఉన్నాయంట, ఆఫరు. ఏంటిది నాగబాబు గారు, ఇన్ని ఆర్డర్ ఇచ్చి ఏం దక్కలేదు. ఇది బాగుంది, బాగా ఎంటర్ చేసావు. మంచి హోస్ట్ అనిపిస్తూనే పెద్ద సాడిస్టిక్ గా ఎండ్ చేసావు. బాగుంది, గుడ్. రోజా గారు అతి ప్రేమతో అతి మర్యాదతో చంపేశాడు. బాగుంది, నీట్ గా, ఎక్కువ లేకుండా, చిన్నదిగా, క్యూట్ గా ఉంది.